హిస్టరీ అంటే ఒక ఫన్నీ వే, దాన్ని ఒక పెద్ద మనిషి ఎవరో మరి దాన్ని ఫన్నీగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. హిస్టరీ, వాట్ ఈజ్ హిస్టరీ అంటే హీ అంటే అతడు, స్టోరీ అంటే కథ. హిజ్ స్టోరీ, హిజ్ స్టోరీ, హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ. ఎవడో ఒకరిని గురించి మాట్లాడుకోవడం, అశోకుడు, అలెగ్జాండర్, ఎవడో ఒకరిని గురించి మాట్లాడుకుంటా, అది హిజ్ స్టోరీ అని ఫన్నీగా నవ్వు తెప్పించే మాటగా ఒక పెద్ద మనిషి అన్న విషయం వాస్తవానికి ఒక ఆధ్యాత్మిక మహాసత్యం, ఎ ట్రెమెండస్ స్పిరిచువల్ ట్రూత్. అతడు అనేవాడు ఒకడు ఉన్నాడు. అతడు, హిస్టరీ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ హిజ్ స్టోరీ. విశ్వ చరిత్ర అంటే అతని కథ. అతడు 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 ఒకడెవరో ఉన్నారు. ఆ ఒకడు అనేవాడు అగోచరుడు, అత్యంత అగోచరుడు, మనకు అత్యంత అవసరమైన వాడు. అసలు అర్థం కాడు, కానీ ఆయన లేకుండా మనం బ్రతకలేం. ఆయన గురించి ఆలోచించకుండా మనం బ్రతకలేం. ఆయనను గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఎవరు తెలుసా? ఆయన లేడు అనేవాళ్ళే. దేవుణ్ణి గురించి ఎక్కువ మాట్లాడేది నాస్తికులే. ఒక నాస్తికుడు నా దగ్గరికి వచ్చి, దేవుడు లేడండి ఓఫీర్ గారు, మీరు సమాజాన్ని పాడు చేస్తున్నారండి అన్నాడు. అవునా, కూర్చో బాబు, ఇప్పుడు ఏమన్నావు మళ్ళీ చెప్పు. దేవుడు లేడు అన్నాను. అవునా, దేవుడు లేడంటే ఎవరు లేరుని అంటే తెలీదా మీకు? ఈ పదార్థ ప్రపంచమంతటిని సృష్టించిన వాడు లేడు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఎవరినైతే కీర్తిస్తున్నా అతడు లేడు. మనుషులు కష్టాల్లో ఉంటే వచ్చి ఆదుకునేవాడు లేడు. రక్షకుడు లేడు, సృష్టికర్త లేడు, విమోచకుడు లేడు, సహాయకుడు లేడు అని చెప్తున్నాడు. ఎవరెవరు లేరో ఆ ఇమేజ్ అంతా నీ బుర్రకాయల్లోనే ఉంది. అదే కదా దేవుడు ఉండడం అంటే అని చెప్పా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారండి, కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అరే యూ ఫెలో, ఆల్రెడీ యు ఆర్ కన్ఫ్యూజ్డ్. నువ్వు కన్ఫ్యూజన్లో ఉండి నా దగ్గరికి వచ్చావు. పిచ్చిమాకు నీ కన్ఫ్యూజన్ క్లియర్ చేస్తున్నా. గాడ్ ఈజ్ నోవేర్ అని ఒక ఆయన రాశారు. అన్ని అతికిచ్చే అక్షరాలు ఉంటాయి కదా, మ్యాగ్నెటిక్ ఇట్లా బోర్డుకు పెట్టుకుంటే అతుక్కుంటాయి. గాడ్, జీఓడి, గ్యాప్, ఈజ్, ఐఎస్, ఈజ్, గ్యాప్, నోవేర్, NOWHERE, నోవేర్. గాడ్ ఈజ్ నోవేర్ అని రాశారట. ఒకడెవడో నాలంటోడు పోయి, కరెక్ట్ రాసావు కదా అన్నాడు. దేవుడు లేడు అంటే, అరే కరెక్ట్ చెప్పావు కదా బాబు, చాలా బాగా చెప్పావు. ఏమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే నన్ను ఏమైనా గేలి చేస్తున్నావా, వెటకారమా? దేవుడు లేడు లేడు అని చెప్పి నువ్వు దేవుడు ఉన్నాడని బోధించుకొని బతుకుదేరువే భక్తి నీకు బ్రతుకుదేరువు. దేవుడు ఉన్నాడు అందరు నమ్ముకోమని చెప్పి బ్రతికే వెళ్ళమారుస్తున్నావు, బ్రతికే నువ్వు వెళ్ళదీస్తున్నావు. ఆస్తికుడివి. దేవుడు లేడని నేను రాస్తే బాగా రాశానంటే ఏంటి అంటే, యు రోట్ ఆల్ ద లెటర్స్ రైట్ బట్ ద గ్యాప్స్ ఆర్ రాంగ్ అని. గాడ్ ఈజ్ నోవేర్ ఉంది కదా, NOW తర్వాత గ్యాప్ పెట్టాడంట. గాడ్ ఈజ్ నౌ హియర్, గాడ్ ఈజ్ నౌ హియర్. ఉండుట లేకుండుట. నాకు 18 ఏళ్ళ ప్రాయంలో దేవుడు మాట్లాడిన మాట. నన్ను జీవిత చరిత్ర రాయమంటారు, ఏం అర్థం అవుతుంది, బుర్రకాయలు బాంబు పెట్టినట్టు పేలిపోతాయి. నేను మొన్న యథార్థవాది ఛానల్ మాట్లాడుతూ చెప్పారు,
సోక్రటీస్, అరిస్టాటిల్ నా ముందు కూర్చుంటే వాళ్ళకి నేను నేర్పే పాఠాలు ఉన్నాయి. ఈ చీమలకు దోమలకు ఏం అర్థమవుతుంది తత్వము? ప్రియులారా గమనించండి, దేవుడు ఉండుట లేకుండుట అనే దానికి కూడా పెద్ద భేదము లేదు అని. లేకుండుట అన్నది కూడా లేకుండుట అనే దాంట్లోనే ఉండుట అనే మాట ఉందిగా. లేకుండుట అంటే లేకుండా ఉండుట అంటే మళ్ళీ ఉండుట అనే రాలే. సో గాడ్ ఈజ్ someone you cannot just do away without him. No, you cannot do that. ఆయన ఉన్నాడు. నాస్తికులు ఎందరో తర్వాత రక్షణ పొంది పాస్టర్లు అయ్యారు, సంఘ నాయకులు అయ్యారు. పిల్లారా, ఇక ఎందరో ఉన్నారు నాస్తికులు, రక్షణ పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మా అబ్బులు గారు కూడా నాస్తికుడే, ముందు దగ్గర ఉన్నాడు కనుక అందుబాటులో చెప్తున్నా. దేవుడు లేడని వాదించి ఆఖరికి ఉన్నాడని ఒప్పుకొని ఒకసారి ముంగమూరు దేవదాసయ్య గారి దగ్గరికి ఒక నాస్తికుడు వచ్చాడు. సాధారణంగా ఈ నాస్తికులు, ఆధునికులు ఏమనుకుంటారంటే పాస్టర్లు అంటే ఒట్టి వెర్రివెంగళప్పలు అనుకుంటారు. ఎక్కడ బ్రతకలేనోడు, ఏ చదువు రానోడు, ఏ విద్య రానోడు, ఏ టాలెంట్ లేనోడు, ఎక్కడ రొట్టె ముక్క సంపాదించలేని ఏమంటారు నిష్ప్రయోజకుడు, ఇక ఈ బైబిల్ పట్టుకొని బోధకు బయలుదేరతాడు అనుకుంటారు. కానీ వాడు చదువులన్నీ చదివేసి వాడు ఆ తర్వాత ఉండే ఆ అల్టిమేట్ ట్రూత్లోకి వచ్చినట్టు వీటిని వాడికి తెలియదు. ప్రియులారా, దేవదాసయ్య గారి దగ్గరకు వచ్చి దేవుడు లేడు అని అంటే, అవునా బాబు, సరే మంచిది, లేనోడు కదా దేవుడు, లేనప్పుడు ఇక అవతల ఏం లేదుగా, శూన్యమేగా అన్ని దృష్టిలో. ఆ శూన్యంతోనే మాట్లాడదాం. శూన్యంతో ఏం మాట్లాడతామండి? ఏదన్నా ఒక వ్యక్తి, ఒక మేధస్సు ఉంటే మాట్లాడతాం, ఇంటెలిజెంట్ బీయింగ్ ఉంటే మాట్లాడతాం. అంటే పర్వాలేదు, నష్టమైతే లేదుగా, ప్రయోజనం ఏంటి అన్నాడు. అంటే నష్టమైతే లేదుగా, ఏం లేదనుకునే మాట్లాడు. ఏం మాట్లాడాలి చెప్పండి? ఏదో పెద్దవారు చెప్తున్నారు కనుక నేను వింటాను. నాకైతే ఏం భయం లేదు, అవతలేం లేదు ఎట్లాగూ, కనుక ఏం చెప్పమంటే చెప్తానన్నాడు. ఏం లేదు, దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అన్నాడు. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించుము అని కళ్ళు తెరిచి అనేసాను. ఇప్పుడు ఏమైంది? అప్పుడే తొందర ఎందుకు బాబు, అలా అంటా ఉండు. అంటే ఎన్నిసార్లు అనాలి? అంటే నువ్వు అంటా ఉండు. ఒకసారి అంటే ఏం జరగలేదుగా, రెండోసారను, మూడోసారి నేను ఆపమన్నదాకా అట్లా అంటా ఉన్నాడు. సరే చూద్దాం, నీకు నాకు ఇదే పంతం, ఇదే మనం చూద్దాము అంటాను. ఏం జరుగుతుందో చూద్దాని. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించము. దేవా నేను పాపిని, నా పాపములు క్షమించము. దేవా నేను పాపిని, నా పాపములు అంటా ఉన్నాడు. ఇక వాడు ఆపట్లేదు, ఆపాలని అనిపించట్లేదు వాడికి. 10 సార్లు అన్నాడు, 20 సార్లు అన్నాడు, అయ్యగారు ఆపమన్నా కూడా ఆగట్లేదు. ఒక 100 సార్లు 200 సార్లు లోపల గట్టిగా కేక పెట్టి, అయ్యో నేను పాపిని, నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు, నాకు తెలిసింది నేను పాపి, దేవా నన్ను క్షమించని రోదించి కన్నీరు గార్చి గుండెలు కొట్టుకొని ఒకటే ఏడుస్తున్నాడట. తర్వాత అన్నాడు, అవతలేదు ఉంది సార్, ఏం లేదనుకున్నా ఉంది. దేవుడు లేకుండుట అనే మాటలోనే లేక ప్లస్ ఉండుట, గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్. కానీ లేడు అని అంటే ఎందుకు ఆ మాట వస్తుంది లోకంలో అంటే, వీళ్ళు అనుకున్నట్టుగా ఉండడు ఆయన. అది వీళ్ళు అనుకున్నట్టుగా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉండడు కనుక లేడు అనుకుంటున్నారు. మనిషి మేధస్సు చాలా చిన్నది. దేవుడు అనే విజ్ఞాన ఖని ఎంత గొప్ప
దేవుడు అంటే సకల బ్రహ్మాండ కోటిని సృష్టించి, నిర్మించి, నిర్వహించి, పరిపాలిస్తూ, పోషిస్తున్న గొప్ప మేధాశక్తి ఆయనకుంది. అసలు మన జీవ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నువ్వు అన్నం తినేది ఎట్లా అరుగుతుందో నీకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. డీప్ ఫ్రై నాకు చాలా ఇష్టం. మాంసం ఏదన్నా కూడా చాలా డీప్ ఫ్రై ఉండాలి. ఇక డాక్టర్లు నూనెలో ఫ్రై చేసింది మంచిది కాదు, అది ఇది అని అంటుంటారు. కానీ ఏదైతే ఆరోగ్యానికి చాలా మంచిదో అది నాలుక ఒప్పుకోదు, నాలుక రిజెక్ట్ చేస్తుంది. ఏదైతే ఆరోగ్యానికి చాలా హానికరమో అది చాలా రుచికరంగా ఉంటుంది. నాలుక దగ్గర చాలా ఫస్ట్ మార్కులు వేయించుకుంటాయి కొన్ని. నాలుక అబ్బా ఏ ఉందిరా, భలే ఉందిరా, అది లోపలికి పోతే విషం అవుతుంది. కాబట్టి నూనెలో ఫ్రై మంచిది కాదు. కానీ నాకు ఎక్కువ ఇష్టం డీప్ ఫ్రైస్ ఇష్టం. ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఏదన్నా అది ఏది లేకపోతే కనీసం బంగాళదుంప ఫ్రై. బట్ ఐ వాంట్ ఫ్రై, అదర్వైజ్ ఐ విల్ క్రై అన్నట్టు. చిన్నప్పటి నుంచి నాది అదే మతం. ప్రియులారా, అయితే ఒకసారి అనుమానం వచ్చింది నాకు. ఫ్రై చేస్తే మాంసం ముక్కలు గట్టిగా రాయిలాగా తయారవుతాయి. ఎట్లా రాయిలాగా తయారవుతాయంటే అది దావీదు వడిసెరలో పెట్టి కొడితే గొల్యాతు కూడా డామ్మని చేస్తాడు వాడు, అంత గట్టిగా తయారవుతాయి. అయితే మనము అంత గట్టి పదార్థాన్ని మింగితే అది ఇక్కడి నుంచి గొంతు జారి లివర్ మీద పడే వరకే గట్టిగా. అక్కడ జీర్ణ రసాలు, జఠర రసాలు ఎట్లా ఉంటాయంటే దాన్ని జఠరాగ్ని అంటారు. జఠరాగ్ని, అది భస్మం అయిపోద్ది అంతే. అంత గట్టి పదార్థం బూడిదే, అసలు అంతర్ధానం అయిపోతుంది. ఆ రసాయనాలకు అంత శక్తి ఉంటుంది. కానీ అంత శక్తివంతమైన రసాయనాలు ఎప్పుడు అక్కడే పడుతున్నాయి. కానీ బహులేతగా మృదువుగా ఉండే మన పేగులను అవి కాల్చలేకపోతున్నాయి. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్? ఆ జఠర రసాలు తమ ప్రతాపాన్ని చూపిస్తే ముందు మన పేగులన్నీ కాలిపోయి కడుపు ఖాళీ ఒకటి గోనె సంచిలాగా అయిపోతుంది. అంత కఠినమైన పదార్థాన్ని కరిగించే జఠర రసాలు నీ మృదువైన ప్రేగులను ఎందుకు కాల్చలేకపోతున్నాయంటే అక్కడ సృష్టికర్త అడ్డం పడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పొట్టలో జరిగేది నీకు అర్థం కాదు, ఈ విశ్వాన్ని తయారు చేసిన నీకు అర్థం అవుతాడా? నీ పొట్టలో ఉన్నదే నీకు అర్థం కాదు. ఎంత స్టూపిడిటీ! దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని బైబిల్ చెప్పింది. అల్టిమేట్ స్టేట్మెంట్ అది. ఎవడైనా కానీ, ఎంత మహానుభావుడైనా కానీ దేవుడు లేడు అంటున్నాడంటే హీజ్ అ ఫూల్. ఏ ఫూల్ థింకeth ఇన్ హిజ్ హార్ట్ దట్ దర్ ఇస్ నో గాడ్. చాలామంది నాస్తిక సోదరులు నాతో మాట్లాడారు. ఇంకో సందర్భంలో రంజిత్ గారు దేవుడు లేడు, ఏం లేడండి అంటే, థ్యాంక్ యూ, యు ఆర్ ప్రూవింగ్ ద బైబిల్ టు బి రైట్ అని చెప్పా. దేవుడు లేడంటే బైబిల్ సత్యమని మీరు నిరూపిస్తున్నారు, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి. ఏంటి రంజిత్ గారు పిచ్చిగాని పట్టిందా మీకు? దేవుడే లేడు అని నేనంటుంటే బైబిల్ సత్యమని నేను ఎట్లా నిరూపించాను? ఎట్లా నిరూపించావంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని బైబిల్లో ఉంది కదా. ఆ మాట బైబిల్లో ఉన్నందుకు ఎవడో ఒక బుద్ధిహీనుడైతే అట్లా అనుకోవాలి కదా. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక బుద్ధిహీనుడు కనపడుతున్నాడు కనుక బైబిల్లోని 14వ కీర్తన 53వ కీర్తన సత్యము. నిజంగా దేవుడు లేడని అనుకునే బుద్ధిహీనులు కొందరు ఉన్నారు. ఏ బుద్ధిహీనుడు కూడా దేవుడు లేడని అనకపోతే బైబిల్ అబద్ధమైపోతుంది కదా. నా బైబిల్ సత్యమని మీరు నిరూపించారు, థ్యాంక్ యూ మిస్టర్ ఏథీస్ట్ అని చెప్పారు. దేవుడు అనే సబ్జెక్ట్ ఎంత ఖతర్నాక్ సబ్జెక్ట్ అంటే దాన్ని అంత ఆషామాషిగా తోసేయడానికి అవకాశం లేదు. మీరు అనుకోవచ్చు
మేము పెద్ద మేధావులము జ్ఞానులం అది అని అనుకోవచ్చు, కానీ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. ఒక పెద్ద ఆయన ఈ మధ్య చెప్పాడు ఇంటర్నెట్లో, నాస్తికుల వల్లనే ప్రపంచం అభివృద్ధి అవుతుందంట. దేవుణ్ణి నమ్మే వాళ్ళ ద్వారా ప్రపంచం డెవలప్ కాదట. ఏమండి, నాస్తికులే డెవలప్ చేస్తారంట. దేవుడు ఉన్నాడు అనుకునే ప్రతి ఒక్కరు సమాజాన్ని వెనక్కి తీసుకుపోతారంట. ఎంత స్టూపిడిటీ అండి. కనీసం సావు దగ్గరకు వచ్చినప్పుడన్నా తెలివితో ఆలోచించాలా. అమెరికాలో నల్ల జాతి వాళ్లకు తెల్ల జాతి వాళ్ళతో సమాన హక్కులు ఉండాలని పోరాడి తన ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమాన్ని లేవదీసి ఉద్యమాలు నడిపించి అమెరికా దేశం మొత్తం అతలాకుతలం చేసి అమెరికన్ పార్లమెంట్ సెనేట్ కూడా దిగొచ్చేటట్టు చేసి ఈనాడు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు సమానంగా ఒక బస్సులో కూర్చొని ప్రయాణం చేసి సమానంగా ఉద్యోగాలు సమానమైన హక్కులన్నీ సంపాదించుకోవడానికి పోరాటము చేసి ఘన విజయం పొందినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఎ పాస్టర్. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వాజ్ ఎ పాస్టర్. వాళ్ళ నాన్న పాస్టర్, తాత పాస్టరు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా థియోలాజికల్ ఎడ్యుకేషన్ చేశాడు. కొంతకాలం సంఘం కూడా నడిపించాడు. అమెరికాలో ఇవాళ తెల్ల జాతి నల్ల జాతి ఆడ మగ స్త్రీ అందరికీ సమాన హక్కులు ఉన్నాయంటే ఒక పాస్టర్ గారే కారణం. ఆస్తికులు డెవలప్ చేయరంటావు నువ్వు. గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టినటువంటి ఐజాక్ న్యూటన్ దేవుణ్ణి నమ్మాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ దేవుణ్ణి నమ్మాడు. దేవుణ్ణి నమ్మకపోతే నీ సైన్స్ కుంటిదైపోతుంది, నడవదు. సైన్స్ నమ్మకపోతే నీ మతం గుడ్డిదైపోతుంది అన్నాడు. రిలీజన్ వితౌట్ సైన్స్ ఈజ్ బ్లైండ్ అండ్ సైన్స్ వితౌట్ రిలీజన్ ఈజ్ లేమ్. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఆయన యొక్క సూక్తి. గనక ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. ఏమండి, ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాడెవడో కనుక్కోలేక ఈ సృష్టి జాలమంతా మల్లగుల్లాలు పడుతూ ఉంది. మేధావులందరూ మల్లగుల్లాలు పడ్డారు. ప్రియులారా, మన దేశంలో చార్వాకులు అనేవాళ్ళు ఉండేవాడు. చాలామందికి తెలియదు, వాళ్ళు కూడా మహర్షులే. వాళ్ళు తపస్సులో కూర్చుంటే వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ భౌతిక ప్రపంచము ఇదే కనబడుతోంది, ఇదే ఉన్నది, కనిపించనిది ఏది లేదు అనేది చార్వాకవాదం. అది కూడా వాడికి తపస్సులోనే స్ఫురించింది. తిని తాగి తిరుగుతుంటే స్ఫురించలే. కనుక ప్రియులారా, దేవుడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. తత్వశాస్త్రం అంటారు కదా, తత్వశాస్త్రం. తత్ అంటే అది, తత్ అంటే అది, త్వం అంటే నీవు. తత్ అంటే అది, త్వం అంటే త్వము నుంచే తుమ్ము వచ్చింది. హిందీలో తుమ్ అంటారు చూడండి. యు ఆర్ ఎ ఫూల్ అంటే సంస్కృతంలో ఎట్లా తిడతారంటే త్వం శుంఠ అని అంటారు. త్వం శుంఠ అంటే తుమ్ బేవకూఫో. తుమ్ అంటే త్వం, త్వం అంటే తుమ్. తత్ అంటే అది, అదే నీవు అని. అది లేక అతడు, అతడే నీవు అని. అంటే దేవుడే తన ప్రతిబింబంగా జీవుణ్ణి చేశాడు అనేది తత్వశాస్త్రము అంటే. యూ కెనాట్ డూ అవే ఫ్రమ్ గాడ్, గో అవే ఫ్రమ్ గాడ్. దులపరించుకొని నాకు అవసరం లేదని, అరే ఎక్కడికి పోతావు పిచ్చి మొహం, నా జేబులో ఒక చీమ ఉందనుకో, ఆ చీమ ఈ జేబులో ఈ మూల నుంచి ఈ మూలకు పోయి ఓఫీర్ గారు లేడు అంటే ఏమన్నా అర్థం ఉందా? ఓఫీర్ గారు నాకు అక్కర్లేదు, వేస్ట్ అని నా జేబులో నువ్వు ఎంత చెప్పినా ఆయన జేబులోనే ఉన్నావు. ఎన్ని శాస్త్రాలు మాట్లాడినా నీవు దేవుని జేబులోనే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చరిత్ర మనం తెలుసుకోవటం మీద ఆధారపడి మన భవిష్యత్తు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతసేపు ఒకటే పాయింట్లో ఉన్నాను నేను.
ఏం పాయింట్ అది? హిస్టరీ అంటే హిజ్ స్టోరీ, అతని కథ. ఎవరా అతడు? మనం అశోకుని కథ చెప్పుకున్నాం, అలెగ్జాండర్ కథ చెప్పుకున్నాం. ఏమండి, గౌతమి పుత్ర శాతకర్ణి, ఆయన చంద్రగుప్త మౌర్య సామ్రాట్, ఆయనను గురించి చెప్పుకున్నాం. అందరి కథలు చెప్పుకున్నాం. అసలు విశ్వానికి మూల పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆయన కథ మనం చెప్పుకోవాలి. ఆయన కథ మనకి తెలిస్తే ఫ్యూచర్లో మన కథ కూడా చాలా మహిమకరంగా, ఆనందకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.